1971 సంవత్సరానికంటే ముందు కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన కేరళ విద్యార్థి విభాగం అలాగే బెంగాల్ ఛాత్ర సంఘటన రెండు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో విలీనం చేసి 1971లో ఏప్రిల్ 9న ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఏగా ఆవిర్భావం చెందడం నేటికి 50 సందర్భంగా ఎన్ఎస్ఐ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే నిజామాబాద్ జిల్లాలో ఎన్ఐ దినార్థం చాలా పటిష్టంగా ఉంది. దానికి నిదర్శనం మన రాష్ట్ర స్థాయిలో పిసిసి హోదాలో ఉన్న మహేష్ అన్న గారు. ఆయన భారత కాంగ్రెస్లో ఎన్ఎస్ఐ చరిత్రలోనే 10 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికీ అదే రికార్డుగా ఉంది. తాను పిసిసి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. వారికంటే ముందు తొలి కన్వీనర్గా డి శ్రీనివాస్ గారు అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రావడం జరిగింది. ఇంకో నాయకుడు తొలి ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి గారు. నిజామాబాద్లో ఎన్ఎస్ఐ పటిష్టంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎన్ఎస్ఐ కమిటీ ఎలక్షన్ ద్వారానో లేకుంటే ఇంటర్వ్యూ ద్వారానో కొత్త ప్రక్రియ ద్వారా ఎన్ఎస్ఐ కమిటీ వేయడం జరుగుతుంది. కొత్త తరానికి ఒక అపోహ ఉంది ఏంటంటే ఎన్ఎస్ఐకి యూత్ కాంగ్రెస్కి మేము ఇంటర్వ్యూ ద్వారా వచ్చాము, కాంగ్రెస్ పార్టీకి మాకు సపరేట్ ఉంటాయనే ఒక అవగాహన ఉన్నారు. ఆరోగ్యం గుర్తించుకోవాలి. ఏ విభాగమైనా కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉంటుంది. వారి దిశానిర్దేశంలోనే కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశంలోనే ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఎటువంటి మీటింగ్స్ అయినా కానీ ముందుకు సాగుతాయి. వారి ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలు ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ వివిధ విభాగాలు కానీ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వారు రూల్స్ అతిక్రమించకుండా పార్టీ ఆదేశాల ప్రకారమే కొనసాగాలి తప్ప వ్యక్తిగత ఎజెండా ఏది ఉండదు. వచ్చే తరానికి సూచన చేసిన ఏంటంటే పార్టీ అభివృద్ధికే పనిచేయాలి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో వారు ఉన్నారంటే వారి పార్టీకి అనుగుణంగా ఆ రోజు పనిచేయడము. నేను ఎన్ఎస్ఏ నుంచి వచ్చాను. నేను 20 సంవత్సరాలు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్లో పనిచేసి ఈరోజు డిసిసి అధ్యక్షుడిగా కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రెసిడెంట్ ఇందాక మాట్లాడినట్టు వారు ఎన్ఎస్ఏలో చేసిన సేవలకు వారి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వివిధ హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ముందుండే ఫౌండేషన్ అన్నట్టు ఎన్ఎస్ఏలో పనిచేసే వాళ్ళు ఇతర ఆలోచన లేకుండా పార్టీ అభివృద్ధికే పనిచేశారు తప్ప వ్యక్తిగత ఎజెండా ఉండదు. కాబట్టి అందరూ వచ్చే తరానికి ఒక సూచన, మీరు పార్టీకి అభివృద్ధికి పాటుపడాలే తప్ప వ్యక్తిగత ఎజెండా ఉండకుండా పార్టీ అభివృద్ధికి చేయాలని కోరుతూ నాయకులందరికీ ఎన్ఎస్ఏ ఫౌండేషన్ శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్.